నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మౌనిక. పూటకో మాట, క్షణానికో నిర్ణయం, అంతలోనే ప్రేమ, ఇంతలోనే కోపం. ఏమైనా మాట్లాడతా, ఏమైనా అంట. అమెరికా అధ్యక్షుడి టెంపరితనమిది. ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు యుద్ధ గర్జన చేస్తారు ట్రంప్. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా మారింది అగ్రరాజ్యాధినేత తీరు. అన్ప్రెడిక్టబుల్ ప్రెసిడెంట్గా మారిపోయారు డొనాల్డ్. దీంతో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 250వ అమెరికా స్వాతంత్ర దినోత్సవం వేళ ప్రెసిడెంట్ వర్సెస్ మాజీ ప్రెసిడెంట్స్ డైలాగ్స్ హీట్ ఎక్కించాయి. అగ్రరాజ్యం అమెరికా 250 ఏళ్లు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర సంబరాల్లో అమెరికన్లు మునిగిపోయారు. కానీ ఒక రాజకీయ సందేశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. యుఎస్ఏ మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, అలాగే న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా వలస విధానాలతో పాటు ఇరాన్లో పెరుగుతున్న ఉద్రిక్తతపై ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ దేశాలకు శాపాలుగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి దూకుడుతో అందరిలో కలవరం మొదలైంది. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తున్నారు ట్రంప్. అక్రమ వలసదారులకు షాక్ ఇచ్చారు. ప్రతి సంక్షోభాన్ని సామరస్యంగా పరిష్కరిస్తానంటూనే అగ్గిరాజేస్తున్నారు. తాజా కమ్యూనిస్టులపై మండిపడ్డారు అగ్రరాజ్యాధినేత. అమెరికాకు కమ్యూనిజంతో ముప్పు పొంచి ఉందని, ప్రపంచ యుద్ధాల కన్నా తీవ్ర ప్రమాదకరమని హెచ్చరించారు ట్రంప్. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, పెరల్ హార్బర్ పై దాడి, సెప్టెంబర్ 11 దాడుల కన్నా ప్రమాదకరమని చెప్పుకొచ్చారు. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా తమ సందేశంలో అమెరికా వలస విధానాలపై విరుచుకుపడ్డారు. గతంతో పోలిస్తే మరింత కఠినతరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో సమానత్వం ప్రమాదంలో పడుతోందన్నారు. వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాజిక వైవిధ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విదేశాంగ విధానాల అంశంలో ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని క్లింటన్, ఒబామా హెచ్చరించారు. ఇక న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ అయితే ట్రంప్పై నిప్పులు చెరిగారు. డొనాల్డ్ పాలనా విధానాలు సామాన్య ప్రజల అవసరాలను పక్కన పెడుతున్నాయన్నారు. ఆరోగ్యం, వలసలు, ఆర్థిక అసమానతలు వంటి అంశాల్లో అమెరికా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తానికి దేశ చరిత్రను స్మరించుకుంటూ వేడుకలు జరుగుతుండగానే ఆ దేశ పాలనా విధానాలపై విమర్శలు అమెరికా రాజకీయ వ్యవస్థలో ఉన్న విభేదాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే భావనిక, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రెసిడెంట్ వర్సెస్ మాజీ ప్రెసిడెంట్స్ మధ్య మాటల యుద్ధం అయితే జరిగింది. మాజీ ప్రెసిడెంట్స్ ఇటువైపు ట్రంప్ పైన విమర్శలు అయితే చేశారు. సో స్వాతంత్ర వేడుకల వేళ అంటే సంబరాలు చేసుకోవాల్సిన టైంలో ఈ విధంగా విమర్శలు చేసుకోవడం అనేది దేనికి సంకేతం? కనుక మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. సమీక్ష అవసరం ఉంటుంది. సరిగ్గా 250 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది. నిన్న జూలై 4 నాటికి అమెరికా బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొంది 250 సంవత్సరాలు పూర్తి 251వ స్వాతంత్ర దినోత్సవం నిన్న జరుపుకున్నారు. ఒకసారి మనము మన సింహావలోకనం అంటాం కదా, వెనక్కి తిరిగి చూస్తే అమెరికా ఎక్కడుంది, ఎక్కడ మొదలైంది, ఎక్కడుంది అని ఆలోచన చేస్తే ఆ ఇద్దరు నాయకులు బిల్ క్లింటన్ కానీ బరాక్ ఒబామా కానీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు అయినా కావచ్చు, అంతకుముందు 4 ఏళ్ళే ఉన్నాడు కనుక ఏదైనా సరే ఒకసారి అమెరికా ఏ వైపు పయనం అవుతుంది, ముందుకు పోతుందా వెనక్కి పోతుందా అనే దాన్ని చూసుకుంటే వాళ్ళ విమర్శ సహేతుకమైంది. ఒక సామెత ఉంది, నేను ఆడవాళ్ళకి వ్యతిరేకంగా నేను చెప్పదలుచుకోలేదు. ఎవరు కొట్టినందుకు కాదు, ఎవరు నవ్వినందుకు కోపం వచ్చిందని ఒక కామెంట్ అట్లాగే ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైతే బిల్ క్లింటన్, బరాక్ ఒబామా ఏమైతే అన్నారో అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. సుప్రీంకోర్టు కొరడా చూపించింది కూడా. ఏది మనకు వీసాల గురించి, పాస్పోర్ట్ల గురించి, ముఖ్యంగా పౌరసత్వం గురించి మీరు చెప్పిన నిబంధనలు సరైనవి కావని తేల్చెప్పింది. అట్లాగే యుద్ధం గురించి అయితే చట్టసభలే, అక్కడ అమెరికన్ కాంగ్రెస్ కానీ
అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ ట్రంప్ చేసిన చర్యలను పూర్తిగా ఖండించింది కదా. అటువంటి అప్పుడు ఒక కోర్టు, ఒక చట్టసభలు ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు ఏవైతే బిల్ క్లింటన్, బరాక్ ఒబామా అన్నారో దాని గురించి పౌరసత్వం గురించి మాట్లాడే క్రమంలో అవి రెండైతే కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినాయి కదా. అంతకంటే పెద్దదా వీళ్ళిద్దరు మాట్లాడింది? బిల్ క్లింటన్ చాలా వైజ్ మ్యాన్. ఆయన పదవి అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు పెద్దగా వివాదాస్పదం కూడా కాదు. బరాక్ ఒబామా కూడా అట్లా. ఈయననే వేలు పెట్టి బరాక్ ఒబామా లాంటి వాళ్ళని విమర్శించండి. తెలుసు కదా మీకు. అంతకుముందు ఇరాన్ అమెరికా ఒప్పందం ఆయన కుదుర్చుకున్నప్పుడు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ కోల్పోయిన మన అమెరికా పౌరుల పన్నుల డబ్బులు ఖర్చు పెట్టిండు. నేను మాత్రం ₹1 లేకుండా యుద్ధం మన సంధి కుదుర్చుకుంటున్నాం అని చెప్పి ట్రంప్ మాట్లాడాడు. మరి దానికి మాట్లాడాల్సి వస్తుంది కదా. ఆయన హయాంలో ఏం జరిగిందని బరాక్ ఒబామా గురించి మన ట్రంప్ మాట్లాడాల్సి వస్తుంది కదా. బిల్ క్లింటన్ గారు కూడా మొన్నటిదాకా సుప్రీంకోర్టు ఏమి ఆశించిందో చట్టసభలు ఏమని అదే మాట్లాడింది. అంతకని ఏం మాట్లాడలే. వలస విధానాల్లో మార్పు తీసుకురావడం వల్ల మనకు వచ్చేవాడు వస్తలేరు, వచ్చిన వాళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదని చెప్పారు. ఉదాహరణకి విద్యార్థి వీసా ఉన్నది. విద్యార్థి వీసా వాళ్ళ చదువు అయిపోయేదాకా ఒక విధానం ఉండేది. ఇప్పుడు దాన్ని 4 ఏళ్లకి పరిమితం చేస్తే భోజనం సగం పెట్టి లేచిపోరంటే బాగుంటుంది. వాళ్ళ చదువు 7 ఏళ్ళు ఉందనుకుంటే 7 ఏళ్ళు ఉండాలి కదా. అంటే 4 ఏళ్ళు కాగానే మళ్ళీ శరీర పరీక్ష చేసి మళ్ళీ వీసాలు మళ్ళీ పర్మిషన్లు అన్ని తీసుకోవాలా? విధానం తప్పు. నువ్వు తప్పు అని అంటున్నారు. నీ ముఖమే బాగాలేదు అంటున్నారు. నేను అంగీ మార్చుకొని వస్తా అంటే లాభం లేదు. ఇది జరుగుతుంది. అదే ఇది కూడా ఆడవాళ్ళకి వ్యతిరేకమైన సామెత కనుక నేను మగవాళ్ళకి చెప్తున్నా. ఈ ముఖం బాగాలేదని మన బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, ట్రంప్ అని అంటున్నారు. కాదు నేను కొత్త షర్ట్ మార్చుకొని వస్తా, కొత్త కోట తొడుక్కొని వస్తా అంటే లాభం లేదు కదా అంటున్నాడు. రిపబ్లికన్లే తన పార్టీ వాళ్ళే తనకు వ్యతిరేకంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కాంగ్రెస్ మన అమెరికన్ కాంగ్రెస్ లో ఓటేస్తున్నారు కదా నీకు వ్యతిరేకంగా. మరి అప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. కనుక బరాక్ ఒబామా కానీ లేకపోతే బిల్ క్లింటన్ కానీ మాటల్లో ఏమీ సందేహం లేదు. అది సరైన విమర్శనే. దాన్ని అంతవరకు తీసుకోండి. అట్లాగే స్వాతంత్ర దినోత్సవం అనేది ఎందుకు చేస్తున్నారంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భం నేను చెప్పాను కదా, సింహావలోకం చేసుకోవాలి. 250 సంవత్సరాల తర్వాత అమెరికా ఎక్కడ ఉన్నది? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా విమర్శలకు గురవుతున్నది. యుద్ధోన్మాదంతో పోతుందని, ఏ యుద్ధంలో కూడా గెలవలేదని. పోనీ వాళ్ళు మంచివాళ్ళ అంటే అమెరికా అధ్యక్షులు ఎవరైనా మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావని చేసిన వాళ్ళే. కానీ ఇంత బరిదెగించి మాంసం తింటున్న వాడు భూమికలు మెడలో వేసుకున్నట్టు బరిదెగించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ట్రంప్ దానికి మొదటి వాడు కాదు, చివరి వాడు కాకపోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం రెండు ఆయనే, మొదటి వాడు చివరి వాడు ఆయనే అవుతాడేమో నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. సో ట్రంప్ నిర్ణయాలు దేశ ప్రయోజనం కోసం యూజ్ అవుతున్నాయా, లేదంటే దేశాన్ని ఒంటరిని చేస్తున్నాయా? ఏ సమాజమైనా మనుగాడు ఎప్పుడైనా కూడా మనము, మన కులము, మన ప్రాంతము, భాష, మన మతము అంటే భావోద్వేగానికి గురవుతారు. మొట్టమొదటిసారి గెలిచినప్పుడు కూడా నేను గెలవాలనుకున్నాను. చాలా మంది అమెరికాలో మా ఫ్రెండ్తో మాట్లాడుతూ 2017లో 2016లో చివరిలో ఎన్నికలు జరిగినాయి. వీళ్ళకి మన ట్రంప్ గెలుస్తారన్నారు. ఎట్లా గెలుస్తారంటే ప్రజల జాతిని లేకుంటే భావోద్వేగాన్ని రెచ్చగొడుతున్నాడు. అమెరికన్ ఫస్ట్ అంటే ఎవడైనా గెలిపిస్తాడా లేడా? అంతకుముందు అనలేదా? అమెరికా ఫస్ట్ అన్నది, కానీ ఈ నినాదం తీసుకున్నాడు కదా ట్రంప్. అప్పటి నుంచి గెలుస్తాడు. మొదటి 4 ఏళ్ళు ఏం చేసినా చూసినాం కదా. కానీ రెండోసారి నమ్మడం అమెరికా ప్రజలు తప్పు. అమెరికా ఇవాళ నష్టపోతుంది. $10 లక్షల కోట్ల రూపాయలను ఇవాళ కేవలం ఇరాన్ యుద్ధంలో ఖర్చు పెట్టింది, పౌరుల సొమ్ము ఖర్చు పెట్టింది కదా. అత్యంత అభివృద్ధి అయిన దేశం అత్యంత అప్పుల పాలైంది కదా అని విమర్శిస్తున్న కారణం ఏంటంటే ఆయన చేసిన పని అది. రెండోసారి ఎన్నికైన తర్వాత ఇంకా బరిదెగించింది కదా. అందుకనే మాజీ అధ్యక్షుల విమర్శలో తప్పు లేదంటున్నాడు. మాజీ అధ్యక్షుల విమర్శ కంటే ముందే ఇంతకుముందు సుప్రీంకోర్టు అభిశంసిస్తుంది నిన్ను ప్రతి కేసులో కూడా. అది పౌరసత్వం కావచ్చు, యుద్ధంది కావచ్చు చేస్తున్నది. అట్లాగే ఇటు పార్లమెంటు మనకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా అదే. కనుక వాళ్ళు అన్నదానికంటే వీళ్ళు అన్నది ఎక్కువైతే కాదనుకుంటున్నాను నేను. మాజీ అధ్యక్షులు కనుక నీకు సమకాలీలు గట్టిగా మాట్లాడి నీకన్నా ముందు పని చేసిన వాళ్ళు కనుక వాళ్ళ మాటలు మనం శిరసావహించాలి. తప్పు జరిగితే సవరించుకోవాలి. కానీ సీతయ్య ఎవడు చెప్పినా వినడు, నా ఇష్టం, నేను ఇంతే అని మొండిగా ఇస్తే ఏమవుతుంది అంటే ఇంకా నష్టపాలవుతారు. ఇప్పటికే దేశ పౌరులు చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు ట్రంప్ కు. ఇంకొక 2.5 ఏళ్ళు భరించాలి ఆయన. అంటే 1.5 year అవుతుంది ఆయన వచ్చి. ఇంకో 2.5 ఏళ్ళు భరించాలి. కనీసం 2 ఏళ్ళు అయినా. ఎందుకంటే మళ్ళీ 2028 నవంబర్ ఎన్నికలు వస్తాయి కనుక మళ్ళీ ఎన్నికలు పోతాను. అయితే దీనికి కారణం ఏంటంటే మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి కదా. మాజీ అధ్యక్షులు మాట్లాడడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రేపు 2026 నవంబర్లో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ కు, మన కాంగ్రెస్ కు. దానిలో గెలవాలంటే ట్రంప్ది పై చేయి కాకుండా చూద్దామని వాళ్ళు అనుకుంటారు. తప్పు కాదు అనేది. అట్లాగే ట్రంప్ కూడా వాళ్ళని విమర్శించి వాళ్ళ పై చేయి కాకుండా ఆ విమర్శలు తిప్పికొట్టకుండా ఉంటే అంగీకరించినట్టే కదా, మౌనం అర్ధాంగీకారమే కదా అని ఈయన ఉండాలి.
కనుక ఇవాళ నాకు అనిపిస్తుంది అమెరికా రాజకీయాలు, అమలాపురం రాజకీయాలు ఎట్లా అమెరికా రాజకీయాలు. అమలాపురం మీద వ్యతిరేకం లేదు. అమలాపురం అంటే అమరావతి అంటాను కొద్దిసేపటికి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఎట్లా రోజు తిట్టుకుంటున్నారు, ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి తయారైంది అనుకుంటున్నాను. అంటే అమెరికాకు, ఆంధ్రప్రదేశ్కు అమెరికాకు పెద్ద తేడా లేదనిపిస్తుంది నాకు. ఎస్ సార్. అలాగే ట్రంప్ అమెరికాకు కమ్యూనిజంతో ముప్పు పొంచి ఉందని, ఇది ప్రపంచ యుద్ధాల కన్నా తీవ్ర ప్రమాదకరంగా ఉందని హెచ్చరించారు. సో ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అంటే ఇది ట్రంప్ రాజకీయ వ్యూహమా, లేదంటే నిజంగానే భద్రతా పరంగా ఏమైనా లోపం ఉందంటారా? దాని విధానపరంగా చూస్తాను నేను. ఎందుకంటే ఆయన ఇస్లామిక్ తీవ్రవాదం కంటే కమ్యూనిజమే పెద్దది విపత్తు అని అంటున్నాడు. ఇస్లామిక్ తీవ్రవాదం జరిగిన దానిలో మన సెప్టెంబర్ 11 మనకు తెలుసు కదా. సెప్టెంబర్ 11 ఏం జరిగింది? 9/11 ఆ ట్విన్ టవర్స్ కూల్చివేత అప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదమే కదా. అంతకంటే తీవ్రవాదం ఇది అంటున్నాడు. అంటే ఆయన విధానం అది. అంటే ఇస్లామిక్ తీవ్రవాదం కంటే మనకు ఏది కమ్యూనిజం తీవ్రవాదం నష్టం అంటున్నాడు. కమ్యూనిజం ఎక్కడుంది దేశంలో? ఆల్మోస్ట్ అంత సోషలిజానికి వచ్చేసిండ్రు. రష్యా పూర్తి కమ్యూనిస్ట్ దేశం అనలేము, చైనా అంతకంటే అనలేము కదా. సోషలిస్ట్ కంట్రీ అంటే అవుతుంది, కానీ కమ్యూనిజం అనేది ప్రపంచంలో బతికి బట్ట అది ఇంకో రూపంగా వచ్చింది. దీన్ని ఆహ్వానిద్దామా తిరస్కరిద్దామా అంటే ఆయన అర్థం చేసుకోవాలి. కమ్యూనిజంలో ఉన్న మంచిని అన్ని పెట్టుబడిదారు పార్టీలు, అన్ని సాంప్రదాయ పార్టీలు సొంతం చేసుకున్నాయి. ఇవాళ చూడండి అన్ని దేశాల్లో మంచి విద్య, మంచి ఆరోగ్యము, మంచి మౌలిక వసతులు, గుడ్ గవర్నెన్స్, ఇవి కమ్యూనిజం చెప్పేది కదా. ఇవి ఏమైంది? అవి తీసేసుకున్నారు. సమాజంలో అందరూ సమానం కావాలి, ఆస్తులన్నీ సమానంగా పంచాలి, అది కళ, మార్క్స్ కన్న కళ. దాని అయితే మన రాజ్యరహిత సమాజం, ఇది సాధ్యం కాదు. కనుక కమ్యూనిజంలో ఉన్న మంచిని ఈ పెట్టుబడి దేశాలు కానీ పార్టీలు కానీ సొంతం చేసుకుని నడిపిస్తున్నారు. మీరు అమెరికాతో సహా నడిపిస్తున్నారు. అప్పుడు కమ్యూనిజం ఫెయిల్ అయిందని కమ్యూనిస్టులే తీవ్రవాదుల కంటే దుర్మార్గులని మాట్లాడడంలో ఆయన విజ్ఞతకి విడిచిపెడదా, నష్టం ఏం లేదు. దానివల్ల వాళ్ళకు వచ్చే నష్టం కూడా లేదంటున్నాడు. చాలా వరకు ఏంటంటే ఆయన అన్న మాటలు ఏంటంటే కమ్యూనిజం అనేది ఈ ఇస్లామిక్ తీవ్రవాదం కంటే తీవ్రమైంది. నేనైతే దాన్ని భావిస్తున్నాను. కమ్యూనిజం కంటే ఇస్లామిక్ తీవ్రవాదం, ఇస్లామిక్ కావచ్చు, వామపక్ష తీవ్రవాదం కూడా తప్పు అంటున్నాను. వామపక్ష తీవ్రవాదంతో నష్టపోలే అమెరికా ఎక్కడా కూడా. వామపక్షవాదులు విమర్శ చేస్తున్నారు కాదంటలేదు, ట్రంప్ విధానాలు తూర్పారపడుతున్నారు కాదంటలేదు. కానీ అక్కడ వామపక్షవాదులు గెలిస్తే డెమోక్రాట్లు, రిపబ్లికన్ గెలిచినాం. డెమోక్రాట్లు కొంచెం మీకన్నా డిఫరెంట్, ఆ రెండు పార్టీలు వేస్తున్నప్పుడు. కానీ కమ్యూనిస్టులు అయితే మీరు గెలవలే కదా ఎక్కడ కూడా. కనుక కమ్యూనిస్టులే పెద్ద నాకు శత్రువులు అనే మాట అంటున్నారంటే ఇంకో డైవర్ట్ చేయడం అనుకుంటున్నాను నేను. అంతకంటే ఈ ఇస్లామిక్ తీవ్రవాదం తీవ్రమైంది, సరైంది కాదంటే నేను దాన్ని అభినందిస్తున్నాను. సో ట్రంప్ నాయకత్వం అన్ప్రెడిక్టబుల్ గా మారిందా? దూకుడైన నిర్ణయాలే ఆయన బలమా? ఇప్పుడు మెడకబడ్డ పాము కర్వక మానది. అమెరికా ప్రజలకు అర్థమైంది ఏంటంటే రెండోసారి తప్పు చేసినాం. ఎందుకంటే చూడండి, నేను అమెరికా ప్రజలందరినీ అంటలేను, అందరూ కూడా చాలా వరకు 190 మంది ఏ అంగీకారానికి వచ్చిందంటే ఈ ట్రంప్ పాలన ఇంకో 2.5 ఏళ్ళు భరించాల్సిందే. అందుకని మెడకు పడ్డ పాము కర్వకు మానదు. ఆ తర్వాత పోటీ చేసే అవకాశం లేదు. అమెరికా ప్రజల అదృష్టం ఏంటంటే మనలాగా అంటే మొదలుపెట్టి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రధానులుగా లేకుండా అట్లా ఉండే పరిస్థితి లేదు కదా. అక్కడ రెండోసారి కూడా మన సాంకేతికంగా నేను మళ్ళీ పోటీ చేస్తా అంటున్నాడు. నా ఉద్దేశం అమెరికన్ కోర్టులు దానికి ఒప్పుకో, 2 సార్లు అయిపోయింది, మధ్యలో గ్యాప్ వచ్చింది కనుక మళ్ళీసారి చేయొచ్చు అని ఆయన అంటున్నాడు. రేపు కోర్టులు ఏం చేస్తారు తెలియదు. కానీ ఇప్పటికైతే ఈ 4 ఏళ్లతో ఆయన పని అయిపోయినట్టే కదా. అమెరికా అధ్యక్షులు ఎవరైనా మనకు ఎప్పుడైనా సరే వాళ్ళు అమెరికా అధ్యక్షుడు ఉన్న తర్వాత సామాన్యుడిగా మారి కూరగాయలు కూడా వాళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. నేను చూస్తాను బిల్ క్లింటన్ గారు ఆయన ఆదాయం అధ్యక్షుడిగా అయిపోయిన తర్వాత ఆయన పుస్తకాలు రాసుకొని బతుకున్నాడు. బ్రహ్మాండమైన ఆర్టికల్స్ రాశాడు, ఆయన చదివాను. బిల్ క్లింటన్ గారు తీవ్రవాదానికి అసలైన కారణం పేదరికమే. ముస్లిం దేశాలు తీవ్రవాదం ఎక్కడుంది, ఎక్కడైతే పేదరికం ఉందో అక్కడ ఉన్నది కదా అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ హయాం వచ్చిన తర్వాత డబ్బున్న దేశాలు కూడా తీవ్రవాదానికి గురవుతున్నాయి, తీవ్రవాదం చేస్తున్నాయి. ఇరాన్ మంచి ఉదాహరణ. మనకు ఇరాన్ లో డబ్బు లేదా, పెట్రోల్ డాలర్స్ లేవా, కానీ వాళ్ళు తీవ్రవాదం ఎన్నుకున్నారు. పూర్తి భక్తు ఇస్లామిక్ ఫండమెంటలిస్టులుగా మారేది వాళ్ళు. దాన్ని అణచివేసే ప్రయత్నం చేయండి ఎవడో అంటున్నాడు. కానీ దానికన్నా తీవ్రవాదం కమ్యూనిస్టులు అంటే ఏంటంటే డెమోక్రాట్లు అందరూ కమ్యూనిస్టులే, నన్ను విమర్శించే వాళ్ళందరూ కమ్యూనిస్టులే అని ట్రంప్ భావిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన టార్గెట్ అంతా రేపు మధ్యంతర ఎన్నికలు గెలవాలి. మధ్యంతర ఎన్నికలు గెలవాలంటే మనకు మతోన్మాదం సృష్టిస్తే లాభం లేదు కదా. అమెరికాలో మతం గురించి మాట్లాడితే ఓట్లు పడతాయి, ఇవాళ కమ్యూనిస్టుల గురించి మాట్లాడితే ఓట్లు పడతాయి. అందుకని ఇవాళ ఏమంటున్నాడు ఆయన అంటే ఎదురు వాళ్ళందరూ కమ్యూనిస్టులు అందరూ కూడా ద్రోహులే అమెరికాకు అనే మాట మాట్లాడుతున్నారు. దాన్ని ఎన్నికల వ్యూహంగా చూస్తే తప్ప ఏం లేదు. అది విధానపరంగా నిర్ణయం, ఆయన ఆహ్వానించాలి, ఆయన దాన్ని తప్పటాల్సిన అవసరం లేదు. కానీ ఇతర దేశాల్లో కయ్యాలి పెట్టుకోండి. ఇతర దేశాల్లో ఇవాళ
అమెరికా ప్రజల పన్నుల డబ్బును నాశనం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరాన్ యుద్ధం గురించి అంతర్గతంగా పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. ప్రతిపక్షాలే కాదు, ఆయన పార్టీ వాళ్ళు విమర్శ చేస్తున్నారు. 2500 చోట్ల సుమారు 1 కోటి మంది, 97 లక్షల మంది అంటున్నారు. 3 లక్షలే తక్కువ కదా. 1 కోటి మంది అనేక రకాల ప్రదర్శన చేశారు కదా ఆయన వ్యతిరేకంగా. మొన్న ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు. కనుక అది తెలుసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా ప్రమాద గంటికలు మోగినప్పుడు తనకు తాను తెలుసుకొని జాగ్రత్త పడకపోతే ట్రంప్ లాంటి కాదు, ఏ నియంత అయినా మట్టి గడిచిపోయింది. అది ముస్సోలిని కావచ్చు, హిట్లర్ కావచ్చు, ప్రపంచంలో దేశంలో భూమి మీద ఏ నియంత అయినా కూడా మట్టి కొట్టుకుపోయిండు. దాన్ని అర్థం చేసుకోవాలి. అలెగ్జాండర్ లాంటి వాడు, ప్రపంచ విజేత అంటూ కూడా మట్టి కొట్టుకుపోయిండు. దాన్ని అర్థం చేసుకుంటే ట్రంప్ కూడా రేపు వచ్చే అవకాశం అలా ఉంటుంది. లేదు అంటే రేపు మధ్యంతర ఎన్నికల్లోనే చుక్కెదురవుతుంది, ప్రజలు తిరగబడతారు. మధ్యంతర ఎన్నికల్లో ఆయన పార్టీకి ఓట్లు పడవు. అది నేను అన్నమాట కాదు, రిపబ్లికన్ పార్టీ వాళ్ళే అంటారు. మన పార్టీకి ఓట్లు పడకపోతే కారణం ఏంటంటే ట్రంపే అంటారు. ఎస్ సార్. సో వలసదారులపై అమెరికా తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకి మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా? ఎప్పుడు కూడా డిపోర్టేషన్ తప్పడతారు. డిపోర్టేషన్ చేసే విధానం తప్పడుతుంది. మన భారతీయులను అక్రమంగా ఇక్కడ ఉంటున్నారు చెప్పి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి, అది పాట గుర్తొచ్చింది. కాళ్లకు సంఖ్యలు, చేతికి సంఖ్యలు, చివరికి నుదుటి రాతకు సంఖ్యలు అని మనుషులు మారాలని సినిమాలు, శోభన సినిమా పాడతారు. ఇవాళ ఆయన రిపోర్ట్ చేసే విధానం ఎట్లా చూసారు కదా. భారతీయులను కూడా అంత అవమానించి విమానంలో యుద్ధ విమానంలో బయటకు పంపించి మూత్రానికి పోదాం అనుకుంటే వాష్రూమ్ పోదాం అనుకుంటే కూడా కాళ్ళ గురుసులు అట్లాగే తీసుకుపోయిందంటే అది డిపోర్టేషన్ విధానం అంటారు కాదు కదా. అందుకనే అక్రమ వలసలను మనమే ఎవరు సాధించమంటున్నారు. ఇప్పుడు మన భారతదేశానికి వస్తే రోహింగ్యాల సహిస్తున్నామా? అది ఆయన విధానం నేను కాదంటే. కానీ అక్రమ వలసల పేరు మీద అసలైన వలసదారులు కూడా కోల్పోతే ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థ నాశనం అయితే అంటున్నారు. 50 లక్షల నుంచి 60 లక్షల మంది మన భారతీయులు ఉన్నారు అమెరికాలో. ఇవాటి మనం 35 కోట్ల జనాభాలో 1 కోటి మంది మన అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. అటువంటి అప్పుడు ఇవాళ వలస వ్యతిరేకంగా మాట్లాడుతూ, వలసలకు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ చట్టాలను మారుస్తూ, H1B వీసాల గురించి కానీ, గ్రీన్ కార్డు గురించి కానీ ఏం మాట్లాడింది ఆయన? పుట్టుకతో అక్కడ పుడితే అక్కడ అమెరికాలో అయిపోయింది. కానీ దాన్ని తీసేసే ప్రయత్నం చేసింది కదా. ఏమైనా సుప్రీంకోర్టు ఏమైనా మన పుట్టుకతో ఖచ్చితంగా పౌరసత్వం లభిస్తుంది, నువ్వు ఏం చేసుకున్నా పొమ్మండి, అయిపోయింది కదా. ఆయన ఎంత నిరోధిస్తే ప్రయత్నం చేసినా కాదు. కనుక అమెరికాలో ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే 250 ఏళ్ల పురాతన ప్రజాస్వామ్యం అమెరికా. పురాతన ప్రజాస్వామ్య దేశంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది భారతదేశం. ప్రపంచంలో భారతదేశం అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా. అమెరికాలో ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయి. ఈ నుంచి 2.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్త వస్తాడు, కొత్త రెడ్ వచ్చే మొదలవడానికి కొత్తగా మొదలు పెడతారు. అప్పటికనే ఈ కోర్టులు కానీ మన చట్టసభలు కానీ ఆయన చేసే చర్యను విమర్శిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మేధావులు గట్టిగా విమర్శిస్తున్నారంటే 2 ఉంటాయి అర్థం. ఒకటేమో పని చేసేవాడు గట్టిగా చేస్తున్నట్లు లెక్క, లేకపోతే ఏమి చేయనట్లు లెక్క. ఏమి చేయకపోయినా విమర్శలు వస్తాయి, గట్టిగా చేస్తున్న విమర్శలు వస్తాయి. ఈ 2 కాకుండా నియంత్రణగా ఉన్నప్పుడు కూడా విమర్శలు వస్తాయి. అందుకని ఇప్పుడు ఆయన నియంతృత్వంతో అమెరికాకు రాదు అనుకుంటున్నాడు. అమెరికా మొత్తాన్ని శాసించే రాజుని నేను అనుకుంటున్నాను. అది ఎల్లకాలం సాగదు. అమెరికా ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజాస్వామ్యం విలువలు గొప్పది. 250 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళు ఎంతో మంది చూసింది, పోయింది వాళ్ళంతా. ఈయన కూడా పోయేవాడే కానీ శాశ్వతంగా ఓ రాజు కాదు. అందుకని నో కింగ్స్ అని చెప్పి అమెరికాలో పెద్ద ఉద్యమే జరిగింది. నువ్వు రాజు కాదని ఉద్యమే జరిగింది. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. ఎస్ సార్. సో ఒబామా, క్లింటన్ ఇట్లా విమర్శలు చేయడం అనేది అమెరికాలో ప్రజాస్వామ్యం బలపడుతుంది అనుకోవచ్చా లేదంటే బలహీనమవుతుందా? ఎప్పుడు ప్రజాస్వామ్యంలో విమర్శలకు తావుండాలి. మన భారత మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారు అనేది ఏంటంటే, ప్రతిపక్షం గట్టిగా లేకపోతే ప్రజాస్వామ్యం మన గడగ ఉండదు, నియంత్రణగా మారుతామని తనకు తానే వేరే కలం పేరుతో తన మీద తానే విమర్శలు రాసుకునేవాడట, తన మీద తానే జోకులు పేర్చుకునేవాడట. అది కదా ప్రజాస్వామ్యం అంటే. ఎవరు కూడా తప్పు చేసిండు కాదట్లేదు. నంబూదిరి ప్రభుత్వాన్ని 57లో 1957లో కేరళలో వస్తే సంవత్సరం లోపు దాన్ని గొంతులు చనిపోయింది కాదట్లేదు. కానీ ప్రజాస్వామ్యంలో విమర్శలకు తావుండాలి. విమర్శలు ఉన్నప్పుడే సరైన ప్రజాస్వామ్యం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం మరింత ఎక్కువ ఉండాలంటున్నాను. కనుక ప్రజాస్వామ్యం విమర్శలకు భయపడతా, విమర్శలు తట్టుకోను, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మరి నిన్ను కొట్టేవాడు ఉంటే, నువ్వు కొట్టివాడిని కొడితే పొడుగువాడిని దేవుడే కొట్టిండు అన్నట్టు అంతకంటే పెద్దే జరుగుతుంది మీకు. అందుకని అమెరికాలో ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది చూసి వచ్చిండ్రు పోయిండ్రు. కానీ ట్రంప్ లాంటి వాళ్ళు ఇంతవరకు చూడలేదని ప్రజలే అనుకుంటున్నారు. ఈ ట్రంప్ కూడా అదే ఉంటుంది అనుకున్నాను. రేపు పొద్దున ఈ ప్రమాదగానికి మోగిరి విమర్శలు తట్టుకోవాల్సింది, విమర్శలకు సరైన సమాధానం చెప్పాలి. కానీ తీసేసి టూచ్ అంటే లాభం లేదు. టూచ్ అంటే మీద పడితేనే ఉంటుంది అనుకుంటాను. ఇంకా దాన్ని గ్రహిస్తే ట్రంప్ మంచి, లేకపోతే ఇట్లాగే ఎంతో అవమానాలు పాలైతే 2.5 ఏళ్ళ తర్వాత
చరిత్రలో ఒక నియంతగా మిగిలిపోతాడు, ఒక ప్రజాస్వామ్యవాదిగా మాత్రం మిగిలిపోయాడు ఆయన. సో జాతీయ భద్రత పేరుతో తీసుకునే కఠిన నిర్ణయాలు ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తాయా? జాతీయ భద్రత అనేది ఏ దేశానికి, ఏ సార్వభౌమాధికారం ఉన్న దేశానికి అవసరం, అత్యంత అవసరం. దానిలో ఏ మాత్రం విభజించాల్సిన అవసరం లేదు. ట్రంప్తో ఈ విషయంలో ఏకీపిస్తారు. కానీ జాతీయ భద్రత అనే పేరు మీద మన వనరులను నాశనం చేసుకొని, మనకు వచ్చే వలసదారులను నాశనం చేసుకొని, ఎప్పుడు కూడా మనకు హైబ్రిడ్ కొత్త వంగడాలు, కొత్త పంటలు తీసుకొస్తుంది. హైబ్రిడ్ ఎప్పుడు కూడా సంకరము, భాషా సంకరం కానీ, సమాజ సంకరం కానీ, ఇవన్నీ కూడా పనికొస్తాయి ఎప్పుడు కూడా. అందుకని హైబ్రిడ్ వరి వంగడాలు చేస్తే ఎందుకు ఎక్కువ వండి, ఒక 4 బస్తాలు అంటే ఎకరానికి 40 బస్తాలు ఎందుకు వండుతున్నాయి? ఇది అంతే అంటున్నాను. మీరు వలసలను ప్రోత్సహించినప్పుడే మీరు ఇంకో దగ్గర పోవాలి, మీరు ఇంకొంత నేర్చుకోవాలి, మీరు మన దేశానికి వచ్చిన ఆహ్వానించాలి. అక్రమ వలసలను ఎవ్వరు సహించొద్దు, తప్పే అంటున్నాను. కానీ సక్రమ వలసలను కూడా అక్రమంగా చూపించడం, ఆ వలసలు వస్తే మన అమెరికాలో ఉద్యోగాలు దొరికాయన్న చేశారు కదా. మొదట్లో ఫస్ట్ చేసిన పని ఏంటి? 2025 జనవరిలో ఆయన చేసిన పని ఏంటి? ఆయన రాకముందే అన్ని కంపెనీలు భయపడ్డాయి, విద్యా సంస్థలు భయపడ్డాయి. మీరు గడప దాటిందంటే మన అమెరికా లోపల అడుగుపెట్టలేరంటే ప్రయాణాలు సగంలో మానుకొని జనవరి 20 తర్వాత నా సంగతి చూపెడతాను నవంబర్లో చెప్పాడు. కనుక ఆ 3 నెలల్లో ఎంత సర్దుకున్నాడు, ఎంత భయోత్పాతం సృష్టించింది మొత్తం సమాజంలో, ప్రపంచంలో. ఇప్పటికీ ఆ భయం పోతలేదు. ట్రంప్ పోయేదాకా ఇండియాకి రావద్దు అనుకుంటున్నా మిత్రులు చాలా మంది ఉన్నారు. ఇండియాకి వస్తే మళ్ళీ రాణించడంలో వేయడం అనుకుంటున్నారు చాలా మంది. కనుక ట్రంప్ భయం పెట్టాడు. కానీ ఆ భయం ఎవరి పట్ల ఉండాలంటే అక్రమ వలసదారుల పట్ల ఉండాలి. దానికి కూడా హద్దులు ఉంటాయి, దానికి చట్టాలు ఉన్నాయి. చట్టపరంగా చేయాలి తప్ప నేను అనుకుందే లెక్క, నేను చేసిందే లెక్క అని అనుకుంటే మాత్రం రేపటి ఎన్నికల్లో భంగపడతాం. వచ్చే ఎన్నికల్లో ఎట్లా నిలబడే అవకాశం లేదు. కనుక ఆయన చరిత్రలో ఇట్లాంటి వాడిగా నిలిచిపోతారని నేను. సో అమెరికా ఫస్ట్ విధానం అమెరికాను బలపరుస్తుందా లేదంటే ఒంటరిని చేస్తుందా? ఎప్పుడు నేను చెప్పిన భాష కానీ, మతం కానీ, కులం కానీ, ప్రాంతం కానీ మనిషిని భావోద్వేగం గురి చేస్తాయి. భావోద్వేగం ఉండడం తప్పుగా, భావోద్రేకంగా మారద్దు. అది చేస్తున్న పని. భావోద్రేకంగా మారుస్తున్నాడు. బయట వాళ్ళని వచ్చి మనం దోచుకుంటున్నారు, మన దానిలో చేయలేకపోతున్నాం. ఎవరు వద్దంటున్నారు? బయట వాళ్ళందరూ వచ్చి దోచుకుంటున్నారు అంటున్నారు కదా, మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారా అనే మాట వస్తుంది కదా. బయట వాళ్ళు అక్రమంగా వస్తే ఖచ్చితంగా వలసలు అరికట్టవలసిందే, ఇటువంటి అక్రమ వలసలు. కానీ సక్రమంగా వచ్చే వాళ్ళని కూడా అన్ని కాళ్ళలో కట్టిపెట్టి ప్రతి దానిలో కూడా వాళ్ళని రాకుండా చేస్తే మీ ఆర్థిక అభివృద్ధి నష్టపోతుంటారు. అందుకని ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఇలా చాలా కంపెనీలు మీరు వేరే దేశంలో పెట్టుబడి మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి వీలేదంటారు. ఏమైంది? ఎలాన్ మస్క్ లాంటి వాడు కూడా టెస్లా కార్ల కంపెనీలు బయట దేశం పెట్టుకుంటా అంటున్నాడు. ఆయన ఎవరు ఆపుతారు చెప్పండి? ఆయన సలహాదారు రామస్వామి కూడా అట్లే విధించండి. ఒక జోబానస్ తప్ప ఆఖరికి మనకు రూబియో కూడా మార్కర్ రూబియో కూడా విదేశాంగ మంత్రి కూడా ఆయన విమర్శిస్తున్నారు. చూస్తున్నాం మనం. ఆయన చేయంగా ఎన్ని కష్టాలు వస్తున్నాయి ఆయన తెలుసు, సమర్థించుకోవడానికి కష్టపడుతున్నాం. అందుకని అమెరికా అధ్యక్షుడు అమెరికా ప్రజలకు కానీ రాజకీయానికి కానీ ఎందుకు తలనొప్పి మారిందంటే చాలా మంది ఆలోచించి మాట్లాడినాక ఆలోచన చేస్తే సరైన స్టేట్స్మెన్ కాదు, రాజకీయ నాయకుడు కూడా కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? ట్రంప్ మాట్లాడే ఆలోచన చేస్తున్నాడు. చూడండి, ఇప్పటిదాకా ఆయన 1.5 year లో చేసిన నిర్ణయాలన్నీ చూడండి, అంత ముందు కూడా ఉన్నాయి. ఈ 1.5 year చూడండి, మాట్లాడితే దాన్ని మనీ వెనక్కి తీసుకుంటాడు. భారతదేశం దుర్మార్గమైంది అంటాడు. మోడీ మంచి మిత్రుడు అంటారు, భారతదేశాన్ని తిరుగుతుంటాడు. ఏదైనా సరే మన ప్రపంచంలో ఏ విషయం మాట్లాడినా ఆయన ఇప్పుడు మాట్లాడిన మాటకు ఇంకో గంట తర్వాత మాట్లాడిన మాటకు అసలు ఏం పొంత లేకుండా. అందుకనే పోస్ట్ ట్రూత్ థియరీ అనే ఒకటి ఉన్నది. అంటే సత్యానంతర భావన అనే ఒకటి ఉంది. దానిలో ప్రధానంగా ఉదాహరణ ఎవరు తీసుకుంటారు? వాళ్ళ థియరీ వాళ్ళందరూ క్లాసులు చెప్పే వాళ్ళందరూ మన ట్రంప్ను ఉదాహరణ తీసుకుంటారు. ట్రంప్ అట రోజుకు 6 అబద్ధాలు మినిమం ఆడతారట. సగటున 12 ఆడవచ్చు, 3 ఆడవచ్చు. ఆయన అబద్ధాలకు అంతే లేదట. ఆయన అభిప్రాయం మార్చుకోవడం కూడా అంత ఈజీగా ఇప్పుడు మాట్లాడిన దానికి వెంటనే ఆ వీడియో నడుస్తూనే ఉంటది, మళ్ళీ ఇంకో మాట మాట్లాడతారు. అందుకని అభిప్రాయాలు మార్చుకోవడం తప్పు కాదు, కానీ నిలకడలేని అభిప్రాయాలు ఉంటే రేపు ఆయనకే నష్టం. అదే జరుగుతుంది ఇప్పుడు. అమెరికా ప్రజలు ఆయన పార్టీ వాళ్ళకి చెదిరించుకుంటున్నారు, ప్రజలు చెదిరించుకుంటున్నారు. ఆఖరికి మాజీ అధ్యక్షులతో కూడా చివాటు పడుతున్నాడు. ఇది ఆయన చేసుకున్న స్వయంకరత అపరాధం తప్పు, ఇంకోటి ఏం లేదు. ఆ అమెరికా అధ్యక్షుడు ఇప్పటికైనా నేను అనుకున్నా, మొదటి 4 ఏళ్ళు తప్పు చేశారు. ఇరాన్ లాంటి దేశంతో కూడా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, బరాక్ ఒబామా చేసుకున్న ఒప్పందాన్ని 2018లో ఏకపక్షంగా రద్దు చేసుకున్న ఆయన కదా ఇప్పుడు యుద్ధానికి కారణం అది కాదా? కనుక ఆయన కొన్ని పొరపాట్లు మొదటి 4 సంవత్సరాలు చేసిండు. కానీ రెండో 4 సంవత్సరాల్లో అంత 10 లక్షల పొరపాట్లు చేస్తున్నాడు. అయ్యగారు ఏం చేస్తున్నారంటే గతంలో పాత సామెత ఏమో అనుక మనకు చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అని పాత సామెత. ఇప్పుడు ట్రంప్ విషయానికి వస్తే చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నాడు అని నా విషయం సరా. అందుకనే నేను బిల్ క్లింటన్ కానీ
బారక్ ఒబామా కానీ అన్న మాట ఏకీపిస్తూ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని హెచ్చరిస్తున్నారు. వాళ్ళ హెచ్చరికను మనం గమనించాలి. ప్రమాద గంటకలు మోగిని ఆయన పనితీరు మార్చుకోకపోతే వచ్చే 2 ఏళ్లలో అమెరికా ఇంకా చాలా వెనుకపోయే అవకాశం ఉన్నది. అభివృద్ధిలో కానీ మనకు అట్లాగే వెనుకపోతుంది, అప్పుల్లో మొదటికి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇరాన్పై ట్రంప్ వైఖరి అనేది శాంతికి దోహదం చేస్తుందా, లేదంటే యుద్ధానికి దారితీసే అడుగుగా మారుతుందా? ప్రతిసారి సంధి కుదురుతుంది అనుకున్నప్పుడు చెడగొట్టేది ఎవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంపే కదా. సహించను క్షమించను అంటాడు. ఒకసారేమో ఇరాన్ ప్రపంచ పటంలో లేకుండా నిలుస్తా అంటాడు. ప్రపంచ పటంలో నిలిచిందా లేదా? ఇవాళ కొత్త కాదు, మొదటి అప్పుడు 4 ఏళ్ళు అన్నాడు, ఇప్పుడు 1.5 year చెప్తున్నాడు. ప్రపంచ పటంలో లేకుండా చేయడం అని ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం కాదు, ఎంత నియంత కలిసి సాధ్యం కాదు. ప్రపంచ పటంలో ఇరాన్ ఉంటది, పాలకులు మారుతుండొచ్చు. అందుకని రెజ్యూమ్ చేంజా లేకపోతే నాయకత్వం లీడర్ చేంజా అన్నప్పుడు రెజ్యూమ్ చేంజ్ అని మొదలుపెట్టాడు. ఏమైంది చూడండి, రెజ్యూమ్ చేంజ్ అయినా కూడా IRGC వాళ్ళు ఇవాళ గట్టిగా ధీటుగా ఎదుర్కొంటున్నారు. అమెరికా చూస్తున్నాం కదా. అమెరికా మేము ఖరీదైన యుద్ధం చేస్తుంటే ఇరాన్ నాయకులు కానీ ప్రజలు కానీ నిన్ననే అంత్యక్రియలు జరిగినాయి కదా. పాత అలీ ఖమైనీ ఆయన మనవడి సమాధి కూడా పక్కనే కట్టాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి, విపత్కర పరిస్థితి, అటువంటి విషాదకర పరిస్థితులు కూడా వీళ్ళు ఇరాన్ ఏకతాటిపై నిలిచింది. ఆయన ఏమనుకున్నాడు, రెజ్యూమ్ చేంజ్ చేసేద్దాం, మొత్తం నాయకత్వం మార్చేస్తాం. రెజా పహ్లాని ఏదైతే గతంలో షా ఉండే కదా, ఇరాన్ రాజు, ఆయన మనవడు, ఆయన తీసుకొచ్చి పెడదాం అనుకున్నాడు. ఏమైంది చూసింది కదా. 69లో ఎట్లా తిరగబడదో ఇరాన్, 79లో ఎట్లా తిరగబడదు, వాళ్ళ 2026 కూడా అట్లా తిరగబడ్డది. అందుకని ఆయన ఇరాన్ పట్ల చేసిన యుద్ధం కానీ, ఈ యుద్ధం ఒకటే కాదు, ఈయనేమో బయటపడ్డాడు. అంతకుముందు వియత్నాం మీద పాత పాలకులు చేసిన యుద్ధం కానీ, అతను ఆఫ్ఘనిస్తాన్ లో 3 దశాబ్దాల పాటు చేసి మళ్ళీ వెనకొచ్చిన యుద్ధం కానీ, ఇరాక్ అధ్యక్షుడిని సద్దాం హుస్సేన్ చంపి మరి చేసి వాళ్ళ చేసిన ఆరోపణ ఒకటి రుజువు చేయని పరిస్థితి చూసుకుంటే, వాళ్ళ ఇరాన్ మీద యుద్ధం కూడా చరిత్రలో నిలిచిపోతుంది. అమెరికా ఫెయిల్యూర్స్ నిండగడుతుంది. దానిలో అమెరికా దుందుడు చర్యల వల్ల అమెరికా ప్రజలే నష్టపోయిండ్రు, ఇరాన్ లాంటి దేశాన్ని ఏం చేయలేకపోయింది అనేది రేపు చరిత్రలో లిఖించబడతా అనుకుంటున్నాను. చరిత్ర ఎప్పుడు కూడా గతం పునాదుల మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు పట్ల ఆలోచించాలి. భవిష్యత్తులో ఇది నేను మాట్లాడిన మాట 1 నిమిషం తర్వాత చరిత్ర అవుతుంది. కనుక నేను స్పష్టంగా చెప్తున్నాను, అమెరికా అధ్యక్షుడు ప్రపంచ చరిత్రలో ట్రంప్ నిలిచిపోతాడు. ఒక దుర్మార్గుడుగా నిలిచిపోతాడు, ఒక దుందుడుకు వాదిగా నిలిచిపోతాడు, ఒక టెంపరీ ట్రంప్గా నిలిచిపోతాడు, ఒక నిర్ణయాలు సరైన విధంగా తీసుకోలేని వాడిగా నిలిచిపోతాడు, నిర్ణయాలు అప్పటికప్పుడు మార్చుకునే వాడిగా నిలిచిపోతాడు. ఇన్నుండే ఆయన ప్రత్యేకత. కనుక ప్రత్యేకత కదా. రాముడే, రావణాసుడే. రాముడు ఉంటాడు, రావణాసుడు ఉంటాడు. కనుక మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఇట్లాంటి విషయాల్లో ఆయన ట్రంప్ నిలిచిపోతాడు. కానీ అది అమెరికా ప్రజలకు నష్టం చేసే అధ్యక్షుడిగా మిగిలిపోతాడు. ఓకే సార్, డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.